నమస్కారం. ఈరోజు మనం ఒక అద్భుతమైన ప్రయాణం చేద్దాం. మన గుండె లోపలికి వెళ్ళి ప్రతి చప్పుడు వెనుక ఉన్న ఆ ఎలక్ట్రికల్ స్పార్క్ను అనుసరిద్దాం. మ్మ్. ఆ స్పార్క్ ఎక్కడ పుడుతుంది, గుండె యొక్క ఆ సంక్లిష్టమైన వైరింగ్ ద్వారా ఎలా ప్రయాణిస్తుంది, ఆ తరువాత ఈసీజీ మీద ఒక చిత్రాన్ని ఎలా గీస్తుంది. అవును, అంతేకాదు. ఈ వ్యవస్థలో ఎక్కడైనా షార్ట్ సర్క్యూట్ అయితే ఏమవుతుందో కూడా చూద్దాం. ఖచ్చితంగా. ఈ చర్చ అంతా కూడా ఫిజియాలజిస్ట్ మరియు న్యూరోసర్జన్ అయిన డాక్టర్ గాంధీ బి. లంకా రచించిన పని ఆధారంగా సాగుతుంది. ఇది ముఖ్యంగా వైద్య విద్యార్థులకు, శిక్షణలో ఉన్న ఫిజియాలజిస్టులకు పూర్తి అవగాహన కల్పించే ఉద్దేశ్యంతో రూపొందించబడింది. అవును, ఇది చాలా ఆసక్తికరమైన అంశం. మనం గుండె యొక్క ఎలక్ట్రికల్ కండక్షన్ సిస్టమ్ అనే పునాది నుండి మొదలు పెడదాం. సరే. ఆ తర్వాత కణాల స్థాయిలో యాక్షన్ పొటెన్షియల్స్ ఎలా పనిచేస్తాయో చూసి అక్కడి నుండి ఈసీజీ, అరిథినియాలు, గుండెపోటు వంటి క్లినికల్ అంశాల వరకు లోతుగా చర్చిద్దాం. అంటే ఒక పూర్తి అవగాహన కోసం అన్నమాట. సరే, అయితే మొదలు పెడదాం. ఈ మొత్తం వ్యవస్థకు బాస్ ఎవరు? ఈ విద్యుత్ ప్రేరణ ఎక్కడ మొదలవుతుంది? ఒక బ్యాండ్కు డ్రమ్మరున్నట్టు గుండెకు ఒక సహజమైన పేస్మేకర్ ఉంటుందని విన్నాను. ఖచ్చితంగా. ఆ డ్రమ్మర్నే మనం ఎస్ఏ నోడ్ లేదా సైనో ఏట్రియల్ నోడ్ అంటాం. ఎస్ఏ నోడ్. ఇది సుపీరియర్ వీనా కావా మరియు కుడి కర్ణిక కలిసే గోడలో ఉంటుంది. ఇది నిమిషానికి 60 నుండి 100 సార్లు స్వయంచాలకంగా ప్రేరణలను సృష్టిస్తుంది. వావ్! ఇక్కడి నుండి ఆ విద్యుత్ సందేశం 3 ప్రత్యేక మార్గాల ద్వారా కర్ణికలంతటా వ్యాపిస్తుంది. ఓకే. అదే సమయంలో బాచ్మన్ బండిల్ అనే ఒక ప్రత్యేకమైన ఫైబర్ ద్వారా ఎడమ కర్ణికకు కూడా చాలా వేగంగా చేరుతుంది. దీనివల్ల రెండు కర్ణికలు ఒకేసారి కొట్టుకుంటాయా? దాదాపు ఏకకాలంలో సంకోచిస్తాయి. అవును. అంటే ప్రేరణ ఎస్ఏ నోడ్లో మొదలై కర్ణికలంతటా వ్యాపించి వాటిని సంకోచింపజేస్తుంది. ఆ తర్వాత ఆ సందేశం జఠరికలకెలా చేరుతుంది? అంటే కర్ణికలకు జఠరికలకు మధ్య ఏదైనా డైరెక్ట్ కనెక్షన్ ఉంటుందా? అద్భుతమైన ప్రశ్న. అక్కడే ఈ వ్యవస్థ యొక్క తెలివితేటలు కనిపిస్తాయి. కర్ణికలు మరియు జఠరికలు విద్యుత్పరంగా ఫైబ్రస్ ఏవీ రింగ్ అనే ఒక ఇన్సులేటింగ్ కణజాలం ద్వారా వేరుచేయబడతాయి. ఇన్సులేటింగ్ అంటే షార్ట్ సర్క్యూట్ అవ్వకుండా అన్నమాట. సరిగ్గా. ఆ ప్రేరణ జఠరికలకు చేరడానికి ఒకే ఒక్క గేట్వే ఉంది. అదే ఏవీ నోడ్, ఏట్రియోవెంట్రిక్యులర్ నోడ్. కర్ణికల నుండి వచ్చే అన్ని ప్రేరణలు ఇక్కడ కలుస్తాయి. ఆ ఏవీ నోడ్ను గుండె యొక్క అత్యంత ముఖ్యమైన ట్రాఫిక్ కంట్రోలర్ అని అనవచ్చా? ఖచ్చితంగా. ఆ పోలిక సరైనది. ఏవీ నోడ్ ఈ ప్రేరణను కొద్దిగా ఆలస్యం చేస్తుంది. అంటే సుమారు 0.1 సెకండ్లు. కేవలం 0.1 సెకండ్లేనా? అవును. కానీ ఈ చిన్నపాటి ఆలస్యం జీవశాస్త్రపరంగా ఒక అద్భుతం. ఈ ఆలస్యం వల్లే జఠరికలు సంకోచించేలోపు కర్ణికల నుండి రక్తం పూర్తిగా వాటిలోకి నిండటానికి సమయం దొరుకుతుంది. ఓ, అర్థమైంది. ఆ ఆలస్యం లేకపోతే పంపింగ్ అంతా అస్తవ్యస్తంగా, అసమర్థంగా ఉంటుంది. ఆ చిన్న విరామమే సమర్థవంతమైన రక్త ప్రసరణకు మరియు గందరగోళానికి మధ్య ఉన్న తేడా అన్నమాట. నిజమే. సరే, ఆ ట్రాఫిక్ కంట్రోలర్ సిగ్నల్ ఇచ్చాక ప్రేరణ ఎక్కడికి వెళుతుంది? ఏవీ నోడ్ నుండి ప్రేరణ హిస్ బండిల్ అనే ఒక సూపర్ హైవేలోకి ప్రవేశిస్తుంది. ఇది ఆ ఫైబ్రస్ రింగ్ను దాటే ఏకైక మార్గం. ఆ తరువాత అది కుడి మరియు ఎడమ బండిల్ బ్రాంచ్లుగా విడిపోతుంది. ఈ బ్రాంచ్లు జఠరికల గోడల్లోకి ప్రయాణించి చివరికి వేలాది చిన్న పుర్కింజే ఫైబర్స్ అనే నెట్వర్క్గా విస్తరిస్తాయి. ఓ, ఒక నెట్వర్క్ లాగా. అవును. ఇవి జఠరిక కండరాన్ని లోపలి పొర అంటే సబెండోకార్డియం నుండి బయటి పొర ఎపికార్డియం వరకు చాలా వేగంగా ఉత్తేజపరుస్తాయి. దీనివల్ల జఠరికలు సమన్వయంతో శక్తివంతంగా సంకోచిస్తాయి. సరే, మనకు ఇప్పుడు వైరింగ్ డయాగ్రామ్ అర్థమైంది. కానీ ఆ వైర్లలో ప్రవహించే సిగ్నల్స్ గురించి మాట్లాడుకుందాం. గుండె కండర కణాల అంటే మయోసైట్స్ యొక్క ఎలక్ట్రికల్ యాక్టివిటీకి ఈ పేస్మేకర్ కణాల యాక్టివిటీకి తేడా ఉంటుందా? చాలా పెద్ద తేడా ఉంటుంది. ఇది చాలా కీలకం కూడా. మొదటగా సాధారణ కండర కణాలను చూద్దాం. వాటి రెస్టింగ్ పొటెన్షియల్ సుమారు -90 మిల్లీవోల్ట్స్ ఉంటుంది. -90 మిల్లీవోల్ట్స్. అవును. ప్రేరణ వచ్చినప్పుడు ఫాస్ట్ సోడియం ఛానల్స్ తెరుచుకుని సోడియం అయాన్లు వేగంగా లోపలికి దూసుకువస్తాయి. ఇది ఒక పెద్ద ఎలక్ట్రికల్ స్పైక్ను అంటే ఫేజ్ 0ని సృష్టిస్తుంది. ఆ తర్వాత వచ్చే ప్లాటో ఫేజ్ అంటే ఫేజ్ 2 చాలా ముఖ్యం కదా. అది గుండెకు మళ్లీ ఉత్తేజితం కాకుండా కొంత విశ్రాంతినిస్తుంది.
తద్వారా అది రక్తాన్ని సమర్థవంతంగా పంప్ చేయగలదు. ఖచ్చితంగా. ఆ ప్లాటో సమయంలో కాల్షియం అయాన్లు నెమ్మదిగా కణంలోకి ప్రవేశిస్తాయి. కాల్షియం. ఈ కాల్షియం ప్రవాహం 2 పనులు చేస్తుంది. ఒకటి, యాక్షన్ పొటెన్షియల్ను పొడిగిస్తుంది. ఇది మీరు చెప్పినట్టు అకాల ప్రేరణల నుండి గుండెను కాపాడుతుంది. సరే. 2, ఈ కాల్షియమే కండరం సంకోచించడానికి అవసరమైన మెకానికల్ ప్రక్రియను ప్రారంభిస్తుంది. ఆ తర్వాత పొటాషియం అయాన్లు బయటకు వెళ్లడం ద్వారా కణం తిరిగి తన రెస్టింగ్ స్థితికి అంటే రీపోలరైజేషన్కు చేరుకుంటుంది. మరి ఈ పేస్మేకర్ కణాల కథ దీనికి భిన్నంగా ఎలా ఉంటుంది? పూర్తిగా భిన్నంగా ఉంటుంది. ఎస్ఏ మరియు ఏవీ నోడ్స్లోని కణాలకు స్థిరమైన రెస్టింగ్ పొటెన్షియల్ ఉండదు. అంటే అవి ఎప్పుడు రెస్ట్ తీసుకోవా? తీసుకోవు. అవి ఎప్పుడూ నెమ్మదిగా డీపోలరైజ్ అవుతూనే ఉంటాయి. దీన్నే పేస్మేకర్ పొటెన్షియల్ అంటారు. ఇంకా ముఖ్యంగా వాటిలో ఫాస్ట్ సోడియం ఛానల్స్ ఉండవు. ఫాస్ట్ సోడియం ఛానల్స్ ఉండవా? ఉండవు. వాటి అప్స్ట్రోక్ ప్రధానంగా నెమ్మది కాల్షియం ఛానల్స్ మీద ఆధారపడి ఉంటుంది. ఓ, ఇక్కడుంది అసలు విషయం. అంటే సాధారణ కండర కణాలలో సోడియం ఒక ఎక్స్ప్రెస్ రైలు లాంటిది, కాని ఈ పేస్మేకర్ కణాలలో కాల్షియం ఒక నెమ్మదైన లోకల్ రైలు లాంటిదా? పర్ఫెక్ట్ అనాలజీ. ఏవీ నోడ్లో ఆ ప్రణాళికాబద్ధమైన ఆలస్యానికి ఇదే కారణమా? సరిగ్గా అదే కారణం. కాల్షియం ప్రవాహం నెమ్మదిగా ఉండటం వల్లే ఏవీ నోడ్లో ప్రసరణ వేగం తగ్గుతుంది. ఆ కీలకమైన 0.1 సెకండ్ల విరామం ఏర్పడుతుంది. నాకెప్పుడూ ఆశ్చర్యం కలిగించే విషయమేంటంటే ఈ పేస్మేకర్ కణాలు ఎవరి ప్రమేయం లేకుండా వాటంతటవే ఎలా ఫైర్ అవుతాయి? ఆ ఆటోమాటిసిటీ వెనుక ఉన్న రహస్యమేమిటి? ఆ రహస్యం వాటి ప్రత్యేకమైన అయాన్ ఛానల్స్లో ఉంది. ప్రతి బీట్ తర్వాత కణం రీపోలరైజ్ అయిన వెంటనే అది మళ్లీ నెమ్మదిగా పాజిటివ్ ఛార్జ్ను లీక్ చేయడం ప్రారంభిస్తుంది. ఓకే. దీనికి ప్రధాన కారణం ఫనీ కరెంట్ అని పిలువబడే ఒక ప్రత్యేకమైన ఛానల్. ఫనీ కరెంటా? ఆ పేరు కొంచెం వింతగా ఉంది. అంత ముఖ్యమైన జీవ ప్రక్రియకు ఆ పేరెందుకు పెట్టారు? దానికొక కారణముంది. చాలా అయాన్ ఛానల్స్ డీపోలరైజేషన్ అంటే కణం పాజిటివ్గా మారినప్పుడు యాక్టివేట్ అవుతాయి. అవును. కానీ ఈ ఫనీ ఛానల్ దానికి వ్యతిరేకంగా హైపర్ పోలరైజేషన్ అంటే కణం ఎక్కువ నెగటివ్గా మారినప్పుడు యాక్టివేట్ అవుతుంది. ఇది శాస్త్రవేత్తలకు మొదట్లో చాలా ఫనీగా, వింతగా అనిపించింది. అందుకే ఆ పేరు అలా ఉండిపోయింది. అవును. ఈ ఫనీ కరెంట్ నెమ్మదిగా సోడియంను లోపలికి తీసుకువస్తుంది, కణాన్ని నెమ్మదిగా థ్రెషోల్డ్ వైపు నెడుతుంది. ఆ తర్వాత కాల్షియం ఛానల్స్ తెరుచుకుని యాక్షన్ పొటెన్షియల్ను పూర్తి చేస్తాయి. అంటే మన శరీరం ఈ సహజ పేస్మేకర్కు ఒక గ్యాస్ పెడల్, ఒక బ్రేక్ కూడా అమర్చిందన్నమాట. అటోనామిక్ నాడీ వ్యవస్థ దీన్ని ఎలా నియంత్రిస్తుంది? అవును. వేగల్ నరం అంటే పారాసింపాథెటిక్ ఒక బ్రేక్ లాగా పనిచేస్తుంది. అది ఎసిటైల్ కోలిన్ లేదా ఏసీహెచ్ అనే రసాయనాన్ని విడుదల చేస్తుంది. ఏసీహెచ్. ఇది పొటాషియం ఛానల్స్ను తెరచి కణాన్ని మరింత నెగటివ్గా అంటే హైపర్ పోలరైజ్ చేస్తుంది. దీనివల్ల ఫన్నీ కరెంట్ నెమ్మదిస్తుంది, పేస్మేకర్ పొటెన్షియల్ స్లోప్ ఫ్లాట్గా మారుతుంది. ఫలితంగా గుండె వేగం తగ్గుతుంది. అవును, గుండె వేగం తగ్గుతుంది. మరి గ్యాస్ పెడల్ అయిన సింపాథెటిక్ నరాల సంగతి? సింపాథెటిక్ నరాలు నోరెపినెఫ్రిన్ను విడుదల చేస్తాయి. ఇది ఫన్నీ కరెంట్ మరియు కాల్షియం కరెంట్లను పెంచుతుంది. ఓకే. ఇది పేస్మేకర్ పొటెన్షియల్ స్లోప్ను నిటారుగా చేసి కణం త్వరగా థ్రెషోల్డ్కు చేరేలా చేస్తుంది. ఫలితంగా గుండె వేగం పెరుగుతుంది. మనం వ్యాయామం చేసినప్పుడు లేదా జ్వరంతో ఉన్నప్పుడు గుండె వేగంగా కొట్టుకోవడానికి ఇదే కారణం అన్నమాట. ఖచ్చితంగా. సరే, కణాల స్థాయిలో జరుగుతున్న ఈ సూక్ష్మమైన ఎలక్ట్రికల్ డ్రామా అంతా కలిసి మనం బయట నుండి చూడగలిగే ఒక పెద్ద చిత్రంగా ఎలా మారుతుంది? అదే ఈసీజీ కదా? అవును. ఈసీజీ అనేది గుండెలోని లక్షలాది కణాల యొక్క మొత్తం విద్యుత్ కార్యకలాపాల యొక్క నీడలాంటిది. ఒక సారాంశం. పీ-వేవ్ కర్ణికల డీపోలరైజేషన్ను సూచిస్తుంది. క్యూఆర్ఎస్ కాంప్లెక్స్ జఠరికల డీపోలరైజేషన్ను సూచిస్తుంది. ఇది పెద్దదిగా ఉంటుంది, ఎందుకంటే జఠరికల కండరం పెద్దది. ఓకే. ఇక టీ-వేవ్ జఠరికల రీపోలరైజేషన్ను సూచిస్తుంది. కేవలం తరంగాలే కాదు, వాటి మధ్య ఉన్న విరామాలు కూడా ఒక కథ చెప్తాయి కదా. ఉదాహరణకు పిఆర్ ఇంటర్వల్ అనేది కేవలం ఖాళీ స్థలం కాదు. అది ఏవీ నోడ్ ట్రాఫిక్ కంట్రోలర్ సిగ్నల్ని ఎంతసేపు పట్టుకుందో చెప్పే సమయం. సరియైనదేనా? సరిగ్గా చెప్పారు. పిఆర్ ఇంటర్వెల్ పెరిగిందంటే ఏవీ నోడ్లో ఆలస్యం పెరిగిందనే అర్థం. ఆహా. క్యూఆర్ఎస్ డ్యూరేషన్ జఠరికలలో ప్రేరణ వ్యాపించడానికి పట్టే సమయాన్ని సూచిస్తుంది. అది వెడల్పుగా ఉంటే
ప్రసరణలో ఎక్కడో సమస్య ఉందని అనుమానించవచ్చు. మరి క్యూటీ ఇంటర్వెల్? ఇక క్యూటీ ఇంటర్వెల్ మొత్తం జఠరికల ఎలక్ట్రికల్ సైకిల్ను సూచిస్తుంది. అంటే డీపోలరైజేషన్ ప్లస్ రీపోలరైజేషన్. ఇది మందుల ప్రభావం లేదా ఎలక్ట్రోలైట్ సమస్యలను గుర్తించడానికి చాలా ముఖ్యం. మనం ఈ చక్కని క్రమబద్ధమైన వ్యవస్థను నిర్మించాం. ఇప్పుడు దాన్ని బ్రేక్ చేద్దాం. ఒక వైరు పాడైపోయినప్పుడు లేదా షార్ట్ సర్క్యూట్ అయినప్పుడు ఏం జరుగుతుంది? ఇది మనల్ని అరిథ్మియాల గందరగోళ ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. నెమ్మదైన లయలతో మొదలుపెడదాం. ఏవీ బ్లాక్స్ అంటే ఏమిటి? ఏవీ బ్లాక్స్ అంటే కర్ణికల నుండి జఠరికలకు ప్రేరణ ప్రసరణలో అడ్డంకులు. ఓకే, బ్లాక్స్. ఫస్ట్ డిగ్రీ బ్లాక్లో ప్రసరణ కేవలం నెమ్మదిస్తుంది. ప్రతి బీట్ వెళ్తుంది, కాని పిఆర్ ఇంటర్వెల్ స్థిరంగా పొడవుగా ఉంటుంది. సెకండ్ డిగ్రీ బ్లాక్లో కొన్ని బీట్స్ పూర్తిగా బ్లాక్ చేయబడతాయి. అంటే కొన్ని పీ వేవుల తర్వాత క్యూఆర్ఎస్ ఉండదు. ఒక బీట్ మిస్ అవుతుంది. అవును. ఇక థర్డ్ డిగ్రీ లేదా కంప్లీట్ బ్లాక్ అత్యంత తీవ్రమైనది. ఇక్కడ కర్ణికలకు జఠరికలకు మధ్య విద్యుత్ సంబంధం పూర్తిగా తెగిపోతుంది. అంటే కంప్లీట్ బ్లాక్లో కర్ణికలు, జఠరికలు విడాకులు తీసుకున్న జంటల ఒకరితో ఒకరు సంబంధం లేకుండా పనిచేస్తాయన్నమాట. ఆ పోలిక చాలా బాగుంది. సరిగ్గా అదే. కర్ణికలు ఎస్ఏ నోడ్ ప్రకారం కొట్టుకుంటే, జఠరికలు తమ స్వంత చాలా నెమ్మదైన నమ్మదగని బ్యాకప్ పేస్ మేకర్పై ఆధారపడతాయి. దీనివల్ల ప్రమాదముందా? చాలా ఉంది. ఈ నెమ్మదైన లయ వల్ల మెదలుకు రక్తసరఫరా తగ్గి స్ట్రోక్స్ యాడమ్స్ అటాక్స్ అని పిలువబడే ఆకస్మిక మూర్ఛలు రావచ్చు. మరి దీనికి వ్యతిరేక సమస్య అంటే గుండె మరీ వేగంగా కొట్టుకోవడం, టాకియారిథ్మియాలు ఎలా జరుగుతాయి? వాటికి ప్రధానంగా 2 యంత్రాంగాలున్నాయి. ఒకటి పెరిగిన ఆటోమాటిసిటీ, అంటే ఎస్ఏ నోడ్ కాకుండా గుండెలోని వేరే ప్రాంతాలు అంటే ఎక్టోపిక్ ఫోకై నియంత్రణను చేతిలోకి తీసుకుని వేగంగా ఫైర్ చేయడం. ఓకే. రెండవది మరియు చాలా సాధారణమైనది రీ ఎంట్రీ. దీని ఒక ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ లాగా ఊహించుకోవచ్చు. ప్రేరణ ఒక మార్గంలో ప్రయాణించి మరో మార్గం ద్వారా వెనక్కి తిరిగి వచ్చి ఒక లూప్లో నిరంతరం తిరుగుతూ ఉంటుంది. ఒక విషవలయంలాగా. కర్ణికల నుండి వచ్చే సాధారణ వేగవంతమైన అరిథ్మియాల గురించి చెప్పండి. ఏట్రియల్ ఫిబ్రిలేషన్ లేదా ఏఎఫ్ చాలా సాధారణమని విన్నాను. అవును. ఏట్రియల్ ఫ్లట్టర్లో కర్ణికలు నిమిషానికి 250 నుండి 350 సార్లు క్రమబద్ధంగా కొట్టుకుంటాయి. ఈసీజీలో ఇది సా టూత్ ఆకారంలో కనిపిస్తుంది. రంపం పళ్లలాగా. అవును. ఇక ఏట్రియల్ ఫిబ్రిలేషన్ ఏఎఫ్ ఇంకా అస్తవ్యస్తంగా ఉంటుంది. కర్ణికలు నిమిషానికి 300 నుండి 500 సార్లు గందరగోళంగా వణుకుతాయి. ఏవీ నోడ్ ఈ గందరగోళ సిగ్నల్స్లో కొన్నింటిని మాత్రమే అక్రమంగా కిందికి పంపుతుంది. ఫలితంగా జఠరికల లయ ఇర్రెగ్యులర్గా ఉంటుంది. దీనివల్ల వచ్చే అతిపెద్ద ప్రమాదమేంటి? ఏఎఫ్ యొక్క అతిపెద్ద ప్రమాదం స్ట్రోక్. వణుకుతున్న కర్ణికలలో రక్తం గడ్డకట్టి ఆ గడ్డలు మెదడుకు ప్రయాణించి స్ట్రోక్కు కారణం కావచ్చు. ఇక జఠరికల నుండి వచ్చే అరిథ్మియాలు ఇంకా ప్రాణాంతకమైనవి కదా? అవును. అవి అత్యవసర పరిస్థితి. వెంట్రిక్యులర్ టాకీకార్డియా వీటీ అనేది జఠరిక నుండి వచ్చే వేగవంతమైన వెడల్పైన కాంప్లెక్స్ లయ. ఇది గుండె యొక్క పంపింగ్ సామర్థ్యాన్ని తీవ్రంగా తగ్గిస్తుంది. దీనికంటే ప్రమాదకరమైనది కూడా ఉందా? ఉంది. అదే వెంట్రిక్యులర్ ఫిబ్రిలేషన్ విఎఫ్. విఎఫ్ను పురుగుల సంచి అని ఎందుకంటారు? ఎందుకంటే ఓపెన్ హార్ట్ సర్జరీలో విఎఫ్లో ఉన్న గుండెను చూస్తే అది నిజంగా అలానే కనిపిస్తుంది. అది సంకోచించడం లేదు. కేవలం ఒక పనికిరాని వణుకుతున్న కండరాల ముద్దలా ఉంటుంది. అంటే అది రక్తాన్ని పంప్ చెయ్యదు. ఏమాత్రం చేయదు. వెంటనే డీఫిబ్రిలేటర్ అంటే ఎలక్ట్రిక్ షాక్తో దాన్ని రీసెట్ చేయకపోతే కొన్ని నిమిషాల్లోనే మరణం సంభవిస్తుంది. ఇది తరచుగా టీ-వేవ్ మధ్యలో అంటే వల్నరబుల్ పీరియడ్లో ఒక అదనపు ప్రేరణ తగలడం వల్ల మొదలవుతుంది. ఈ జ్ఞానాన్ని ఇప్పుడు క్లినికల్ పరిస్థితులకు అన్వయిద్దాం. గుండెపోటు అంటే మయోకార్డియల్ ఇన్ఫాక్షన్ వచ్చినప్పుడు ఆ ఈసీజీ మీద ఎలక్ట్రికల్ చిత్రం ఎలా మారుతుంది? రక్త సరఫరా ఆగిపోయిన గుండె కండరంలో కణాలు చనిపోవడం మొదలవుతుంది. ఈ గాయపడిన ప్రాంతం యొక్క ఎలక్ట్రికల్ లక్షణాలు మారిపోతాయి. అది ఈసీజీలో కనిపిస్తుందా? స్పష్టంగా కనిపిస్తుంది. మొదట గాయపడిన ప్రాంతంపై ఉన్న లీడ్స్లో ఎస్టీ సెగ్మెంట్ ఎలివేషన్ కనిపిస్తుంది. దీనిని ఇంజురీ కరెంట్ అంటారు. ఓకే, ఎస్టీ ఎలివేషన్. కొన్ని గంటలు లేదా రోజులలో కణజాలం చనిపోవడం వల్ల శాశ్వతమైన పాథలాజికల్ క్యూ వేవ్లు అంటే గుండెపోటు యొక్క మచ్చలాంటివి
ఏర్పడతాయి మరియు టీ వేవ్లు తలక్రిందులుగా మారతాయి. చివరగా ప్రతి జూనియర్ డాక్టర్ భయపడే విషయం ఎలక్ట్రోలైట్స్. రక్తంలో పొటాషియం లేదా కాల్షియం స్థాయిలలో చిన్న మార్పు ఈ మొత్తం సున్నితమైన వ్యవస్థను ఎలా గందరగోళానికి గురిచేస్తుంది? ఇది చాలా ముఖ్యం. హైపర్కలీమియా అంటే అధిక పొటాషియం యొక్క మొదటి సంకేతం పొడవైన శిఖరం వంటి టీ వేవ్స్. టాల్ టెంటెడ్ టీ వేవ్స్. అవును. పొటాషియం స్థాయి ఇంకా పెరిగితే అది గుండెలోని ప్రసరణ వ్యవస్థను పూర్తిగా స్తంభింపజేసి ప్రాణాంతకమైన అరిథ్మియాలకు దారితీయవచ్చు. మరి తక్కువ పొటాషియం అయితే? హైపోకలీమియా అంటే తక్కువ పొటాషియం ప్రముఖమైన యు వేవును సృష్టిస్తుంది. అదేవిధంగా హైపోకాల్సీమియా తక్కువ కాల్షియం క్యూటీ ఇంటర్వెల్ను పొడిగిస్తే హైపర్ కాల్షియం అధిక కాల్షియం దానిని తగ్గిస్తుంది. ఈ మార్పులను గుర్తించడం ప్రాణాలను కాపాడగలదు. అద్భుతం! ఈరోజు మనం ఎస్ఏ నోడ్లోని ఒక చిన్న స్పార్క్ నుండి మొదలుపెట్టి గుండె యొక్క మొత్తం వైరింగ్ సిస్టమ్ గుండా ప్రయాణించి కణాల యాక్షన్ పొటెన్షియల్స్, ఈసీజీలో వాటి ప్రతిబింబం, అరిథ్మియాల గందరగోళం మరియు గుండెపోటు, ఎలక్ట్రోలైట్ ప్రభావాల వరకు అన్నీ పరిశీలించాము. అవును. ఈ ప్రాథమిక శరీరధర్మశాస్త్ర సూత్రాలను లోతుగా అర్థం చేసుకోవడమే క్లినికల్ ప్రాక్టీస్లో ఈసీజీని చదవటానికి, అరిథ్మియాలను నిర్ధారించడానికి మరియు సరైన చికిత్సను అందించడానికి బలమైన పునాది. వింటున్న వారికి ఒక ఆలోచన. అరిథ్మియాలను సరిచేయడానికి వాడే మందులు అంటే యాంటీ అరిథ్మిక్స్ కొన్నిసార్లు అవే కొత్త అరిథ్మియాలను అంటే ప్రో అరిథ్మియాను ఎందుకు ప్రేరేపిస్తాయి? గుండెలోని వివిధ అయాన్ ఛానల్స్పై వాటి ప్రభావం మరియు గుండె యొక్క సున్నితమైన విద్యుత్ సమతుల్యం ఎంత సులభంగా దెబ్బతింటుందో ఆలోచించండి.